హలో అండి. మార్నింగ్ లేచి రెడీ అవ్వడం అంటే ఎంత కష్టమో మాకు మాత్రం అంత ఇష్టం అండి. ఎందుకు అంటే యోగి వాళ్ళ అమ్మమ్మ హైదరాబాద్‌కి బర్త్‌డే కోసం వచ్చింది. సో, ఇంకా ఆ రోజు నైట్ 2:00కి పడుకుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచిందండి. సో, మేము లేచి కార్‌లో స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఎందుకు అంటే వర్షం పడుతుంది. ఇంకా బస్ ఆల్రెడీ వచ్చేసుందని కాల్ వచ్చింది. అందుకని చెప్పి కొంచెం స్పీడ్‌గా వెళ్ళి పికప్ చేసేసుకున్నాము. ఇదిగో చూడండి మా మమ్మీ రాంగానే యోగి ఫేస్ అయితే వెలిగిపోతుందండి. ఇద్దరు కూడా చాలా సేపు రాలేదు యోగి మా దగ్గరికి. వైజాగ్ వెళ్ళే ముందు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వైజాగ్ వెళ్ళాము. అలానే రిటర్న్‌లో కూడా అమ్మ దగ్గర ఆగి వచ్చాము. అయినా కూడా ఒక 10 డేస్, 1 వీక్‌లోనే చాలా బెంగ పెట్టేసుకుందండి. ఇంకా మా అమ్మని "కారు ఎక్కమ్మా మనం ఇంటికెళ్తున్నాం" అనంటే ఎక్కేసింది. సో, ఇంతకీ మేము ఇంటికైతే తీసుకురాలేదండి. డైరెక్ట్‌గా చార్మినార్‌కి తీసుకొనెళ్ళాము. మా అమ్మ ఏమందో తెలుసా అండి అప్పుడు? నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను చార్మినార్ అని. చిన్నప్పుడంటే మోస్ట్‌లీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ చూసిందటండి చార్మినార్. సో, చీకటిగా ఉంది కదా! మేమెళ్ళినప్పుడు 5:30 అయ్యింది. ఇదిగో చూడండి ఇట్లా ఉంది. నేనెప్పుడూ ఎలుతురులో ఎళ్తూ ఉంటాను కదా! సో, చీకట్లో ఎప్పుడు ఎళ్ళలేదు. ఇంకా ఇగో ముగ్గురు కూడా ఒక సైడ్ నుంచుని, నేను ఒక సైడ్ నుంచున్నాను. ఎందుకు అంటే, మా సతీష్ గారి సంగతి తెలిసిందే కదా! చార్మినార్ అంటే ముందే ఉంటది మలై బన్, చాయ్. సో, వాటి కోసం ఆర్డర్ పెట్టేశారు. ఇదిగో వచ్చేసింది చూసారా? ఇంకా మా యోగికి ఇస్తుంటే నేను తీసుకున్నాను. మా యోగి చూడండి మళ్ళీ తీసుకొని వాళ్ళ డ్యాడీకి ఇచ్చేస్తది. ఎంతైనా అమ్మాయిలు ఎప్పుడు డ్యాడీ సైడే ఉంటారు కదండీ! బన్ తినేసి అక్కడే కొంచెం సేపు వెయిట్ చేశామండి. వర్షం తగ్గినాక వెళ్ళాము. లైటింగ్ వస్తూ ఉన్నప్పుడు చార్మినార్ చాలా బావుందండి. ఇంకా అక్కడి నుంచి పావురాలు వచ్చే ప్లేస్‌కైతే వచ్చేసాము. సతీష్ గారైతే వెళ్లి ఫుడ్ తీసుకొచ్చేసారు. ముగ్గురికి 3 ప్యాకెట్స్ అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఫుడ్ ఏస్తూ ఉన్నాము. ఇంకా అమ్మమ్మ వచ్చిందంటే యోగి నన్ను పట్టించుకుంటుందా అండి? అస్సలే లేదండి. ఒక ప్యాకెట్ తీసుకొని అమ్మమ్మ, మనవరాలిద్దరూ ఫుడ్ ఏస్తూ ఉన్నారు. ఇన్ని పావురాలుంటే ఈ వైట్ పావురం చూడండి ఎంత స్పెషల్ అట్రాక్షన్‌గా ఉందో. నిజమేనండి. అందుకనే అంటారేమో మనం ఎప్పుడూ ఒకరిలా ఉండొద్దు. మనం మనలాగా మాత్రమే ఉంటేనే ప్రత్యేకత అని. ఏమంటారు మీరు కూడా నిజమే కదా! అందులో ఆ రోజు పావురాలు సతీష్ గారైతే రావు అని చాలా సేపు వాదించారండి. వర్షం పడుతుంది కదా! కిందకి రావు అని. నేనేమో వస్తాయేమో చూద్దాము ఇంకా టైం అవ్వలేదు అని. ఇంకా చాలా సేపు మా ఇద్దరి మధ్య అలా జరిగిన తర్వాత నిజంగా అండి ఈరోజు పావురాలు మేము ఎప్పుడు వెళ్ళేదానికన్నా చాలా ఎక్కువ వచ్చినాయండి. ఆ ఏరియా మొత్తం పావురాలతో ఫిల్లప్ అయిపోయిందండి. ఇంకా అప్పుడు అన్నాను నేను సతీష్ గారిని, "చూసావా ఎందుకు ముందే మాట్లాడతావు" అని. అయితే మా సతీష్ గారు అన్నారు, "ఆ వచ్చినాయిలే పెద్ద పావురాలు నీ దగ్గరికే" అని చెప్పి మాట్లాడతారండి. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా అమ్మ అయితే పావురాలు ఇవన్నీ వాళ్ళ చిన్నప్పుడు ఇంకా చాలా ఉండేవటండి. ఇప్పుడు చాలా తక్కువున్నాయంది. నేను చూసింది ఇదే ఎక్కువున్నాయని నేనంటుంటే, మా మమ్మీ ఏమో ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. మేమొచ్చినప్పుడు ఇంకా బోలెడుండేవని చెప్పి మాట్లాడిందండి. నిజమేనేమోనండి. అప్పుడు పొల్యూషన్ తక్కువ, పావురాలు ఎక్కువ ఉండేవేమో. ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషనే కదండీ! అందుకని తగ్గిపోయి ఉంటాయి. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మమ్మీతో ఫస్ట్ టైమ్. మా మమ్మీ అయితే చిన్న పిల్లలాగా మా యోగితో కలిసి బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారండి. ఇక చూడండి ఇంక పావురాల మధ్యలోకెళ్ళిపోయి ఫుడ్ ఏసేస్తూ అలాగ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇద్దరు. పావురాలన్నీ ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండీ! ఇప్పుడు చూడండి ఒక అంకుల్ ఇక్కడ ఫుడ్ ఏస్తున్నారు కదా! సో, అప్పుడేంటంటే మొత్తం పావురాలన్నీ కూడా ఆ లైన్స్ మీదకే ఎళ్ళిపోతాయండి. 2 లైన్స్‌తో ఫుడ్ ఇస్తూ ఉంటారు ఈయన. ఇక్కడ ఒక లైన్ ఏశారు కదా! నెక్స్ట్ ఇంకొక లైన్ ఏస్తారు. సో, ఈ 2 లైన్స్ ఫుడ్ అంతా కూడా పావురాలు తినే వరకు ఎవ్వరిని డిస్టర్బ్ చేయనివ్వరండి. అండ్ ఫోటోస్ కూడా ఆ దూరం నుంచి తీసుకోవడమే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందండి ఇక్కడ మాత్రం. ఇంక ఈ టైంలో చూసారుగా పావురాలన్నీ కూడా ఫుడ్ దగ్గరికైతే వచ్చేసినాయి. ఇప్పుడైతే నిజంగా అండి చాలా పావురాలు మా అమ్మ అన్నది నిజమేనేమో అనిపించిందండి. అక్కడక్కడ ఉంటే ఎక్కువ కనిపించినియి. కానీ అన్నీ ఒకే చోట చేరితే చాలా తక్కువగానే అనిపించినాయి. మళ్ళీ ఎవరైనా వేరే ఫుడ్ ఏస్తుంటే కొన్ని పావురాలు అక్కడికొచ్చి తింటూ ఉన్నాయి. సో, చూడండి కింద నుండి పైన కూడా వెళ్తూ ఉన్నాయి. సో, చాలా ఎంజాయ్ చేశామండి ఈరోజు మేమైతే.
చాలాసేపు అక్కడే ఉండి ఆడుకున్నాము. ఇంకా 7:30కి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే సతీష్ గారు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంకా అందుకని చెప్పి వెళ్దామా అంటే సరే అని చెప్పి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు మా యోగి అయితే నేను ఇంకా వెళ్ళి ఆడుకుంటానని చెప్పి రాదేనండి అక్కడి నుంచి. చాలాసేపు తర్వాత కూడా ఆడింది. ఇంకా మోస్ట్లీ అలాగే తీసుకుని వచ్చేసాము. మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక చూసారా, చాలా రోజుల తర్వాత అండి మమ్మీ అదే అంటోంది, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూశానని. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.